ధర్మస్థలి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బాహుబలి కొండ దగ్గర త్రవ్వకాలు జరుగుతున్నాయి. కొండ సమీపంలో శవాలను పూడ్చినట్లుగా సిట్కు సమాచారం ఇచ్చాడు మాజీ పారిశుధ్య కార్మికుడు. కొండ చుట్టూ మార్కింగ్ చేసి ప్రతి చోట త్రవ్వకాలు జరుపుతున్నారు. ఈ బాహుబలి కొండ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఈ కొండ చుట్టూనే భారీ వృక్షాలు ఉన్న నేపథ్యంలో ఆ వృక్షాలన్నింటినీ కూడా తొలగించేందుకు సిబ్బంది కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ధర్మస్థలి కేసుకు సంబంధించి కీలక సమాచారం కొంత బయటకు వస్తున్నప్పటికీ కూడా సిట్ అధికారులు చాలా వరకు ఈ సమాచారాన్ని బయటకు రానివ్వకుండా చాలా గోప్యంగా త్రవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక్క విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. ఒక్క విషయం ఖచ్చితంగా ఈ కేసులో పురోగతి ఉంది అనడానికి, ఈ కేసులో కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి అనడానికి ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఈ త్రవ్వకాలను మనం చూడవచ్చు. అంటే కేవలం త్రవ్వకాలనే చూడాలంటే చూడలేం. మొదట 13 ప్రాంతాలను అధికారులు సిట్ అధికారులు త్రవ్వడానికి నిర్ణయించుకున్నారు. కానీ నిజంగా 13 ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి కీలక సమాచారం దొరక్కపోతే మరిన్ని త్రవ్వకాలు ఎందుకు చేస్తారు? 13 త్రవ్వకాల్లో ఏదో కీలకమైనటువంటి సమాచారం దొరికింది. అఫ్కోర్స్ ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. మొదటి త్రవ్వకం దగ్గర ఆ గొయ్యిని తవ్వి దగ్గర నుంచి మొదలు పెడితే మొదట్లో ఒక రెడ్ కలర్ జాకెట్ దొరికిందని, కొన్ని కార్డ్స్, ఒక ఏటీఎం కార్డ్ అండ్ ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి దొరికింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక మహిళకు సంబంధించిన అవశేషాలు దొరికాయన్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తికి సంబంధించినటువంటి అవశేషాలు, కొన్ని ఎముకలు, పుర్రె దొరికాయని చెప్పారు. అలా మొత్తం 13 చోట్ల త్రవ్వినటువంటి సిట్ అధికారులకు చాలా కీలకమైనటువంటి సమాచారం దొరికింది అనేది ఇంటర్నల్గా ఉన్న సమాచారం. అయితే స్పెసిఫిక్గా ఏం దొరికింది అంటే ఎవరికి సంబంధించింది అనేది పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ దొరకడం అయితే ఖచ్చితంగా దొరికింది అనేదే సమాచారం. చాలా వరకు చాలామందికి సంబంధించినటువంటి ఎముకలు, కొన్ని అవశేషాలు, కొన్ని వాళ్ళ దుస్తులకు సంబంధించి, కొన్ని వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయంటూ తెలుస్తోంది. అలాగే ఒకవేళ ఇక్కడ ఒక పెద్ద రూమర్ నడుస్తుంది, ఇప్పటి వరకు ఏమి దొరకలేదని కొంతమంది దాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా 13 చోట్ల ఒక్క ఆధారం కూడా దొరక్కపోతే, లేదంటే ఏ కీలకమైనటువంటి ఆధారం దొరక్కపోతే అధికారులు త్రవ్వకాలు ఎందుకు కొనసాగిస్తారు? ఖచ్చితంగా ఈ 13 చోట్ల ఆ పారిశుధ్య కార్మికులు చెప్పినట్లుగా ఆధారాలు దొరికాయి. ఆ రెడ్ కలర్ జాకెట్ ఎవరిది, ఆ ఐడి కార్డ్ ఎవరిది, ఆ ఏటీఎం కార్డ్ ఎవరిది, ఆ తర్వాత దొరికినటువంటి కొన్ని ఎముకలు కానీ పుర్రెలు కానీ ఎవరివి అనేది తేల్చలేదు. కానీ అవశేషాలు అయితే దొరికాయి. ఖచ్చితంగా అక్కడ ఆ యువతులు ఎవరైతే ఆ యువతుల్ని చాలా దారుణంగా చిత్రవద చేసి వాళ్ళని లైంగికంగా ఇబ్బందులు పెట్టి, లైంగికంగా చిత్రవద చేసి వారి ప్రాణాలు తీసి ఆ తర్వాత పూడ్చారో వాళ్ళ బాడీస్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలుగానే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించి ధర్మస్థలి టెంపుల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి ధర్మస్థలి చుట్టూ ఇక్కడ ఎవరైతే ఈ ధర్మస్థలి ఆలయాన్ని చూసుకుంటున్నారో, ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నారో వాళ్ళ మీద, ధర్మకర్తల మీద, వాళ్ళ మీద కేసులు వస్తున్నాయి, వాళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాళ్ళ మీద చర్చ జరుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు, దీనికి సంబంధించి ఆర్డర్స్ ఇవ్వండి, అలాంటివి చేయకుండా మీడియా దీని గురించి చెప్పకుండా ఆర్డర్స్ ఇవ్వండి అంటూ కూడా వెళ్ళడం జరిగింది. కానీ కోర్టు చెప్పింది అలా ఇవ్వడానికి కుదరదు. గ్యాగ్ ఆర్డర్స్ మేము ఎలా పడితే అలా ఇవ్వం, విచ్చలవిడిగా మీరు అడిగారు కదా అని చెప్పి మేము ఎందుకు ఇస్తాం గ్యాగ్ ఆర్డర్స్? ఖచ్చితంగా ఆధారాలు, బలమైనటువంటి కారణాలు ఉంటేనే ఇస్తాం. అసలు ఇప్పటి వరకు మీకు దొరికినటువంటి సమాచారాన్ని ముందు మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు వాళ్ళకి మొట్టికాయలు వేసి వెనక్కి పంపించింది. అంటే మీడియా చూపించకూడదని వాళ్ళు చెప్తున్నారు, మీడియా అక్కడ కవర్ చేయకూడదని చెప్తున్నారు. అప్పుడు ఈజీ అవుతుంది కదా ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఆధారాలు దొరికితే క్లియర్ చేయడానికి. కానీ అధికారులు ఈ బాహుబలి కొండ చుట్టూ మరిన్ని త్రవ్వకాలు జరపాలి అంటూ నిర్ణయం తీసుకున్నారంటే 13 చోట్ల ఏదో కొన్ని కీలకమైనటువంటి సమాచారం దొరికింది అనేది మాత్రం తెలుస్తోంది. కాకపోతే అవి ఎవరికి సంబంధించినవి ఏంటి అనే వివరాలు బయటికి రావడం లేదు. చిలవల పలవలుగా కొన్ని రకాలైనటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ దానికి సంబంధించి ఎవరికి సంబంధించినవి, నిజంగా అక్కడ ఎవరైతే చంపబడ్డారో వాళ్ళకి సంబంధించినవేనా, ఆ మహిళలకు సంబంధించినవేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవును అనే సమాధానం వస్తుంది. కానీ ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంటర్నల్గా దీనికి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కష్టపడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడుతుంది, అలాగే సిట్ అధికారుల బృందం అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఏ ఒక్క సమాచారాన్ని కూడా బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే ఏదైనా సమాచారం ఇదిగో పలానా వ్యక్తికి సంబంధించి పలానా మహిళకు సంబంధించిన అవశేషాలు ఇవి అంటే వెంటనే ఆ కుటుంబం కూడా ఏమన్నా అయిపోతుందేమో భయం ఉంది. అలాగే ఈ కేసును మలుపు తెప్పే విధంగా ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పింది నిజం అని చెప్పడానికి ఎక్కువ ఆధారాలు దొరికాయని కనుక ఏదైనా సమాచారం వస్తే అవసరమైతే సిట్ అధికారులకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులను బెదిరిస్తున్నారని ఆ పారిశుధ్య కార్మికుడిని కూడా బెదిరిస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం కూడా మనం చూసాం. అంటే 24 గంటలు సెక్యూరిటీ మధ్యలో ఉండి సిట్ అధికారుల పర్యవేక్షణలో ఉండి పోలీసుల పర్యవేక్షణలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బెదిరిస్తున్నారు అంటే సిట్లో ఉన్నవాళ్ళు లేదంటే పోలీసుల్లో కొంతమంది ఖచ్చితంగా అటు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఉండడం కూడా కాదు, గతం నుంచి అక్కడ అనేక మంది మిస్ అయ్యారంటూ కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు గతంలో అని కొన్ని వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. చాలామంది మాట్లాడారు, కేసులు తీసుకోకపోవడం, కేసులు పెట్టడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీదే కేసులు పెట్టడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు వాళ్ళు కనిపించకుండా పోవడం. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఈ దారుణాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ మర్డర్స్ చేశారో, ఎవరైతే ఇంత దారుణంగా ఆ యువతుల్ని లైంగికంగా చిత్రవధ చేసి వాళ్ళ ప్రాణాలు తీశారో వాళ్ళకి సపోర్ట్గా కొంతమంది పోలీసులు ఉన్నారు అనేది ప్రధానంగా మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో ఆ పారిశుధ్య కార్మికుడు 24 గంటలు పహారాలో ఉన్నా కానీ అతనికి కూడా బెదిరింపులు వెళ్ళాయి. ఏమని బెదిరింపులు వెళ్ళాయి? నువ్వు ఎవరో పంపిస్తే, ఎవరో నిన్ను ప్రోత్సహిస్తే కావాలని ఇలా కేసు పెట్టాను అని చెప్పాలి అనేది వాళ్ళు చేసినటువంటి బెదిరింపు. అలా చెప్పకపోతే నేను నీ ప్రాణాలు తీసేస్తామని చెప్పేసి ఆ వ్యక్తిని బెదిరిస్తున్నారంటే, 24 గంటలు సెక్యూరిటీ మధ్య ఉండే వ్యక్తిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తిలో మనకు అర్థమవుతుంది, ఎంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ అధికారుల మీద కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయని, త్రవ్వకాలు జరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ఆ గుడి దగ్గర ఉన్నటువంటి చాలామంది స్థానికుల్ని రెచ్చగొట్టి ఇక్కడేమీ జరగలేదు అని చెప్పిస్తున్నారు అంటూ కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు అయితే చాలా గోప్యంగా ఈ త్రవ్వకాలను చేస్తున్నారు. ఎవరైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి ఆ ఎక్కడైతే త్రవ్వకాలు జరుపుతున్నారో అదే స్థలంలో ప్రత్యేకంగా వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఆధారాలు దొరికిన వెంటనే వాటికి సంబంధించి వాటిని ప్రిజర్వ్ చేయడం అయినా సరే, ఆధారాలు ఉన్నటువంటి దొరికినటువంటి ఎముకల నుంచి ఆ DNA శాంపిల్స్ తీసుకోవడానికైనా సరే, అక్కడ టెస్టులు చేయడానికైనా సరే అన్ని రకాలుగా అక్కడికక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకని? బయటికి వెళ్తే ఆధారాలు మాయమవచ్చు, బయటికి వెళ్తే అధికారుల మీద ఒత్తిడి పెరగవచ్చు, బయటికి వెళ్తే ఇంకే రకంగా అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి భయం. ఈ నేపథ్యంలో విపరీతమైనటువంటి ఒత్తిడి అధికారుల మీద ఉంది, విపరీతమైనటువంటి ఒత్తిడి ఇటు పోలీసుల మీద ఉంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళకి చాలామందికి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా సమాచారం, చాలామందిని బెదిరిస్తున్నారు. ఆ పారిశుధ్య కార్మికుడు వరకు బెదిరింపులు వెళ్ళాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయనేది. ఇప్పుడు బాహుబలి కొండ చుట్టూ కూడా త్రవ్వకాలు జరుగుతున్నాయి. అనేక స్పాట్స్ని గుర్తించారు. అంటే బాహుబలి కొండ చుట్టూ తాను ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని పూడ్చిపెట్టానని చెప్పేసి ఆ పారిశుధ్య కార్మికుడు చెప్తున్నాడో అతను చెప్పినటువంటి ఆ మార్క్స్ ఆధారంగా వాళ్ళు కొన్ని స్పాట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్పాట్స్ అన్నీ కూడా త్రవ్వబోతున్నారు. త్రవ్వితే ఇంకా ఎలాంటి సమాచారం బయటపడుతుంది అనేది మాత్రం చూడాలి. అండ్ మరొకటి మనం గమనించవచ్చు, చాలా సందర్భాల్లో త్రవ్వకాలు జరిపినటువంటి ప్రాంతం నుంచి వెళ్తున్న సిట్ అధికారులు కొన్ని సంచులు పట్టుకొని వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. కొన్ని గోనె సంచులు లాంటివి, తెల్ల కవర్స్ కానీ లేదంటే కొన్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా పట్టుకు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఖచ్చితంగా ఆ సంచుల్లో ఏదో ఉంది, ఆ సంచుల్లో కొన్ని అవశేషాలు ఉన్నాయి, కొన్ని పుర్రెలు ఉన్నాయి, కొన్ని ఎముకలు ఉన్నాయి అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. రెండోది మనందరం చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగింది, ఆ 13 ప్రదేశాల్లో నిజంగా ఏమీ దొరక్కపోతే, అంటే ఏం దొరికింది అనేది బయటికి చెప్పలేదు కానీ దొరుకుతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది. మనం కూడా డిస్కస్ చేస్తున్నాం. నిజంగా ఆ 13 ప్రదేశాల్లో ఏమీ దొరకకపోతే ఈ పాటికి నువ్వు చెప్పిందంత తప్పు అని ఆ పారిశుధ్య కార్మికుడిని మనం చెప్పగలుగుతాం కదా, సిట్ అధికారులు చెప్పగలుగుతారు కదా. కానీ ఇన్ని రకాలుగా ఇంకా ఆ 13 చోట్ల అయిపోగా ఈ బాహుబలి కొండ చుట్టూ కూడా త్రవ్వకాలు జరుపుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ 13 చోట్ల ఏదో దొరికింది, కీలకమైనటువంటి సమాచారం దొరికింది. అందుకే నమ్మకం వచ్చింది సిట్ అధికారులకు. అందుకే మరింత పెద్ద ఎత్తున త్రవ్వకాలు చేపడుతున్నారు.
ఆ కొండ మీద ఉన్నటువంటి చెట్లను కూల్చేస్తున్నారు. ఆ చెట్లంతా తొలగించేసి, ఆ పొదలన్న తొలగించేసి అక్కడ త్రవ్వకాలు చేపడుతున్నారు. సో ఖచ్చితంగా కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే దొరికాయి. మరోవైపు కోర్టుకు వెళ్ళడాన్ని బట్టి కూడా మనం చూడొచ్చు. కోర్టుకు వెళ్ళి ఫలానా వాళ్ళ పేర్లు చెప్తున్నారు, ఫలానా వాళ్ళకి నష్టం జరుగుతుంది, దీనివల్ల ఆపండి అని చెప్తే కోర్టు కూడా వినట్లేదు. అసలు ముందు మీ దగ్గర ఏముందో సమాచారం నాకు చెప్పండి, ఎలా జరుగుతుంది అక్కడ అనేది నాకు చెప్పండి అంటూ కోర్టు అడిగిందంటే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయనేది మాత్రం అర్థమవుతుంది. ఆధారాలు లేకపోతే ఇంత భయపడాల్సిన అవసరం ఏమొస్తుంది? వాళ్ళకి సంబంధించి అసలు ఎక్కడా వార్తలు చెప్పొద్దు అని ఎందుకు? రేపు ఎలాగో కేసు క్లియర్ అయిపోతుంది. ఈలోపు ఏం జరుగుతుంది? సో ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎవరి మీద అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళని కూడా త్వరలో విచారించే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. అప్పుడు ఇక ఎవరు కాపాడగలరు వాళ్ళని ఈ కేసు నుంచి? ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఊరి ప్రజల్ని ఎలాగో మభ్యపెట్టి వాళ్ళని భయపెట్టి ఇక్కడంతా కూడా అభివృద్ధి ఆగిపోతుంది, పనులు ఆగిపోతాయి, ప్రజలు రావడం మానేస్తారు, మీ జీవనోపాధి దెబ్బతింటుంది, మీ ఊరంతా కూడా ఒక బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది, మీ ఊరిని అందరూ వెలివేస్తారో అని రకరకాలుగా వాళ్ళకి అభూత కల్పనలు కల్పించి వాళ్ళని భయపెట్టి ఇక్కడేమి ఇన్ని రోజులు ఒక యువతి మాయమైంది అంటేనో, ఒక వ్యక్తి మాయమయ్యాడంటేనో, లేదంటే 8 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంటేనో భయపడే పరిస్థితి. ఒక వ్యక్తి మాయమైతే ఇంకా మానేయండి, వాళ్ళ గురించి ఆలోచిస్తే మీరు కూడా మాయమైపోతారు అని చెప్పేటువంటి ఆ ఊర్లో ఇప్పుడు సడన్గా ఏమీ జరగలేదు అని చెప్తున్నారంటే వాళ్ళని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారో, ఎలా వాళ్ళని మభ్యపెడుతున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళని భయపెడుతున్నారు. మీ జీవనోపాధి పోతుంది, మీ జీవితాలు దెబ్బతింటాయి, మీ ఊరే లేకుండా పోతుంది అంటూ రకరకాలుగా వాళ్ళని భయపెడుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏమి జరగలేదు, ఇక్కడ అంతా నార్మల్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఎవరైతే 8 గంటల తర్వాత బయటికి వెళ్ళొద్దని హెచ్చరించేవాళ్ళు, ఒకప్పుడు ఎవరైతే అక్కడ మిస్ అయినటువంటి మహిళల కోసం పోరాటం చేశారు, ఒకప్పుడు ఎవరైతే ఒక మహిళ ఒక వ్యక్తితో మిస్ అయితే వాళ్ళ కోసం మీరు వెతకొద్దు, ఇవన్నీ కామనే, ఇక్కడ వెతికితే మీరు కూడా మాయమైపోతారు, మీ ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరించారు. ఇప్పుడు వాళ్ళే ఏం జరగలేదని చెప్తున్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా ఉందో, ఎంత స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో అటు కేంద్రం కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది, ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని వందల మంది, మొదట్లో 100 మంది అంతకు మించి అన్నారు, కానీ ఇప్పుడు కాదు, ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగా కొన్ని 500 మంది వరకు అంటూ కొంతమంది చెప్తున్నారు. 300 పైన నుంచి 500 వరకు కూడా అక్కడ పూడ్చిపెట్టారు, అక్కడ ఖననం చేశారు అంటూ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మరిన్ని స్పాట్స్ను చెప్తున్నారు. ఆధారాలు దొరికాయి కాబట్టి ఆ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని త్రవ్వకాలు జరుపుతున్నారు, మరిన్ని ఆధారాలను సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సో సిట్ అధికారులకి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతున్నాయి, ఖచ్చితంగా ఈ కేసు సీరియస్నెస్ అర్థమైంది. మరోవైపు ఆ వ్యక్తి దగ్గరికి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు వెళ్ళగలుగుతున్నారంటే ఎంత పవర్ఫుల్గా అవతల వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కోర్టుకు వెళ్ళి మీడియా కూడా ఫోకస్ చేయకుండా చూసుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ భయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది, స్థానికంగా ఉన్నటువంటి మీడియాని కానీ జర్నలిస్టులు కానీ చాలా వరకు భయపడుతున్నారనే సమాచారం కూడా ఉంది. ముఖ్యంగా కన్నడకి సంబంధించినటువంటి చాలా ఛానల్స్ ఈ వార్తను ప్రసారం చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాయని, చాలా ఛానల్స్ వాటిని ప్రసారం చేయడం లేదని, ఏదో ఒక చిన్న వార్తగా ప్రసారం చేస్తున్నారే తప్ప ఇంకేమీ వాళ్ళు చూపించడం లేదంటూ తెలుస్తోంది. ఇక్కడున్న వాళ్ళం మనం ఇంత చేస్తున్నాం, హిందీ మీడియా సైతం దీని మీద ఫోకస్ చేస్తుంది, జాతీయ ఛానల్స్ సైతం వీటి మీద ఫోకస్ చేస్తున్నాయి, నేషనల్ ఛానల్స్ సైతం, పెద్ద పెద్ద ఛానల్స్ సైతం ప్రతి వార్తాపత్రికలోనూ ప్రతిరోజు ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రంలో జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి మీడియా మాత్రం దీని గురించి ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎందుకు చేయకుండా ఉంటుంది? ఇంకే విషయాన్ని ఫోకస్ చేయకుండా లేదా? అక్కడ పొలిటికల్గా అంత రప్చర్ జరుగుతున్నప్పుడు ఫోకస్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంత గొడవ జరిగితే ఫోకస్ చేయలేదా? బయట జరుగుతున్నటువంటి విషయాల గురించి ఫోకస్ చేయలేదా? అన్నీ చేసినప్పుడు ఇది ఒక్కటే ఎందుకు చేయట్లేదంటే భయపడుతున్నారు అన్నం కంటే కూడా భయపెడుతున్నారు. కానీ దేశం మొత్తం ఆగదుగా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ప్రెడ్ అయి ఉంది, ప్రతి వాళ్ళ చేతిలోనూ మొబైల్స్ ఉన్నాయి, ప్రతి వాళ్ళ చేతిలోనూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ ఉన్నాయి, ప్రతి వాళ్ళు అప్డేట్స్ చూస్తున్నారు, ప్రతి వాళ్ళు ఫాలో అవుతున్నారు, ప్రతి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో న్యాయం జరగాలని. మరోవైపు గతంలో మా కూతుర్ని పోగొట్టుకున్నాను, నా భార్యని పోగొట్టుకున్నాను, నా తల్లిని పోగొట్టుకున్నాను అంటూ అనేక మంది ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఆధారాలు ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఏదో ఒక అవశేషాలు ఇవ్వండి, మీకు దొరికితే మాకు కూడా ఇవ్వండి, మేము వెళ్ళి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటాం వాళ్ళకి అని చెప్పి అడుగుతున్నటువంటి మహిళలు లేరా? అలా అడుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు లేరా? ఖచ్చితంగా
ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది అనడానికి క్లియర్గా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సంచుల కొద్దీ ఎముకల్ని పుర్రెల్ని అధికారులు తీసుకువెళ్లారు. సంచుల్లో మోసుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఖచ్చితంగా భారీగా ఆధారాలు దొరికాయి. మరిన్ని త్రవ్వకాలు జరుపుతున్నారంటే చేసినటువంటి త్రవ్వకాల్లో ఆధారాలు దొరికాయి కాబట్టే ముందుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్తున్నారు కొంతమంది. అంటే ఈ న్యూస్ను చూపించకూడదు అని చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు భయపడుతున్నారు, త్వరలో ఏదో జరగబోతోందని. స్థానికంగా ఉన్నటువంటి మీడియా దీన్ని చూపించడం లేదు అంటే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఈ భయం ఎప్పటి నుంచో ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల మీద, మీడియా మీద ఎప్పటి నుంచో ఆ భయం ఉంది. అలాగే చాలామంది మా ఇంట్లో మనుషుల్ని పోగొట్టుకున్నామని అక్కడికి వస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలామంది రావడం లేదట. చాలామంది రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికి కూడా చాలామంది ఇక అయిపోయిందని వదిలేస్తున్నారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి వస్తున్నారు. ఏది ఏమైనా సరే మాకు న్యాయం జరగాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరిన్ని త్రవ్వకాలు ఇప్పుడు ఆ బాహుబలి బయట పెట్టబోతుంది. ఏం జరుగుతుంది అనేది. బాహుబలి కొండ చుట్టూనే అంతా మూగి ఉంది. ఈ సిట్ బృందం అంతా కూడా బాహుబలి బయట పెట్టబోతున్నాడు అసలు విషయాన్ని. ఇప్పటిదాకా కొంత దొరికాయి, కానీ మరిన్ని స్పాట్స్ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి చెప్పినట్లుగా మరిన్ని స్పాట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఈ బాహుబలి చుట్టూ కొండ చుట్టూ జరిగేటువంటి ఈ త్రవ్వకాలతో ఈ కేసులో మరింత క్లారిటీ రాబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మనం అక్కడ చూడొచ్చు అధికారులందరూ కూడా ఎంత గోప్యంగా త్రవ్వకాలు జరుపుతున్నారు అనడానికి అనేక సందర్భాల్లో మనం చూసాం. అక్కడ అనేక సంచులను తీసుకువెళ్లారు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ప్రతిరోజు మీరు దీనికి సంబంధించి అప్డేట్స్ చూస్తున్నారు, ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. చాలా సమాచారం బయట కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? జరుగుతున్నటువంటి త్రవ్వకాలకు సంబంధించి, విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. త్వరలో బాహుబలి బయట పెట్టబోతుంది. ఈ బాహుబలి కొండ ఈ కేసును ఛేదించబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.